శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఆలయ విమాన గోపురంపై పాదాలంకరణ ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ సమయానికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. చీరాల వాత్సవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు సంతతి పృథ్వీ సుబ్బారావు భక్తి శ్రద్ధలతో 365 రోజుల పాటు ప్రతిరోజు ఒక మూర చొప్పున నేతనేసి సిద్ధం చేసిన పాగాను స్వామివారికి సమర్పించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతులను అనుసరించి సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ పాగాలంకరణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా భక్తులు ఏకస్వరంతో శివనామస్మరణ చేస్తూ క్షేత్రాన్ని మార్మోగించారు. అనంతరం నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రమణీయంగా కమనీయంగా నారాయణ నందకరంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకునేందుకు అశేష భక్తజన వాహిని తరలి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గణ్య, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.